తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇది 123వ విభాగం. సాహితీ మిత్రులకు, సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు, ప్రేక్షకులకు, విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషాభిమానులకు నమస్కారములు. అయితే నువ్వు నీ పెళ్ళాం దగ్గర చూడనిది, నా మొగడు నాకడ చూడనిది నీకు చూపెడతా అన్నదట హుషారు గల్లా ఆడది. అయితే ఈ మన ఒక అమ్మాయికి 20 సంవత్సరాలు. అయితే ఆమెకు కొడుకు పుట్టాడు. కొడుకుకు 5 సంవత్సరాలు. అయితే కొద్ది రోజులకు భర్త మరణించిండు. రాఖీ పండగ వచ్చింది. ఆమె తన అన్నదమ్ములకు రాఖీ కడదామని తన అత్తగారింటి నుండి తల్లిగారింటికి బయలుదేరింది. అయితే ఈమె అత్తగారింటి నుండి తల్లిగారింటికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం. అయితే ఈ చిన్నపిల్లగాని నడిపించుకుంటూ వెళుతున్నదన్నమాట. అయితే ఆ పిల్లగాడు అమ్మ కాళ్ళు నొస్తున్నాయే అన్నప్పుడల్లా ఈ సంకలు ఎత్తుకుంటుంది. మళ్ళా ఈమెకు దమ్మ వచ్చినప్పుడల్లా మళ్ళీ దించుతుంది. ఇట్లా ఎత్తుకోవడం దించడం ఇలా ఆమెకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అయితే ఇదే దారిలో ఓ పడుచు పిల్లగాడు తన వ్యవసాయ పనులను ముగించుకొని నాగలిని కచ్చరంలో వేసి కచ్చరం నడిపించుకుంటూ వెళుచున్నాడు. అయితే ఇతన్ని చూసిన ఈమె ఏమంటున్నదేనంటే అన్న మీదే ఊరు అని చెప్పి అన్నది. అంటే వచ్చే ఊరు మా ఊరే అని చెప్పి ఈయన అన్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఈయన ఊరి నుండి ఈమె తల్లిగారి ఊరికి 5 కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి. అయితే మరి అక్కడి దాకా నేను వస్తాను అని అంటే ఎక్కువ అని చెప్పి ఆయన అన్నాడు. ఎక్కింది. ఈ పిల్లగాడిని పట్టుకొని ఎక్కిన తర్వాత అయితే వీడు పడుచు పిల్లగాడు. ఈయనకి కొత్తగా పెళ్ళయింది, యవ్వన దశలో ఉన్నాడు. అయితే ఈమె కూడా చాలా అందంగా ఉన్నది, ఎర్రగా ఉన్నది, వజ్రంలా చకచక మెరుస్తున్నది. అయితే నల్ల చీర నల్ల రవికే ధరించింది. ముఖాన బొట్టు లేదు, కాళ్ళకు మట్టెలు లేదు. అయితే ఈమెను చూసిన తర్వాత వీనికి ఏమనిపించింది అంటే అరే ఈమెకి ఎట్లాగూ భర్త లేడు కదా, నా వలలో పడుతుందేమో అన్న ఆలోచనలో వీడు పడ్డాడు. ఈ శృంగారపరమైన ఆలోచనలో పడ్డాడన్నమాట ఏది వీడు. అయితే వీడు ఏమంటున్నాడు, అక్క మీది ఏ ఊరు అని అంటే పలానా ఊరు అని ఈమె అన్నది. ఏమిటోళ్ళు అని అన్నాడు. అంటే పలానోళ్ళము అని ఆమె అన్నది. ఏ ఊరికి వెళ్ళుచున్నావు అంటే పలానా ఊరికి వెళ్ళుచున్నాను అని అన్నది. అయితే వీని మనస్తత్వం ఏంటో ఈమె గమనించి అన్న ఓ మాట అంట నువ్వు తప్పు పట్టుకోకు అని అంటే మాట్లాడు నేను తప్పు పట్టుకోను అని చెప్పి వీడన్నాడు. అంటే ఏమని అంటున్నది అంటే నీవు మా ఇంటి వరకు నన్ను దించు, నువ్వు నీ పెళ్ళాం దగ్గర చూడనిది, నా మొగడు నాకడ చూడనిది నీకు చూపెడతా అని చెప్పి ఈమె అన్నదన్నమాట. అన్నాక వీనికి ఈడు శృంగారపరమైన ఆలోచనలో పడ్డాడు. అరే ఈమె ఇంకా ఏమి చూపెడుతుందో అన్న ఆలోచనలో వీడు ఉన్నాడన్నమాట. వీడు ఎట్లను తొందరగా అదిరించి ఆమె ఊరికి తీసుకుపోయి ఆమె ఇంటి ముందు ఆపిన తర్వాత అప్పుడు ఆమె కచ్చరం దిగి తన 2 చేతులను పైకి ఊపుతూ ఇంగో నీవు నీ పెళ్ళాం దగ్గర చూడనిది నా ముండగాజులు చూడు అని ఆమె యొక్క వెండి గాజులు అంటే వెండి గాజులను చూపించిందన్నమాట. ఇంగో నీవు నీ పెళ్ళాం దగ్గర చూడనిది నా ముండగాజులు చూడు అని ఆమె యొక్క వెండి గాజులను చూపించి మళ్ళీ ఏమంటున్నదంటే నా మొగడు నాకడ చూడనిది నా బొట్టులేని ముఖం చూడు అని చెప్పి ముఖాన్ని చూపించి ఆమె చక్కగా ఇంట్లోకి వెళ్ళింది. అయితే ఆమె ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను గుర్తించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె ఇల్లు చేరుకున్నది. మన వాళ్ళు ఏమంటారంటే అరే గడి ఏందిరా గది ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాడు, ఎద్దు తీరే చేస్తున్నాడు, అది ఏ పని చెప్తే ఆ పని ఎద్దు తీరే ఈడు చేస్తున్నాడు, గది దీని దగ్గర వంట అదిరా ఈయన కథ అన్నట్టే ఉన్నది. నువ్వు నీ పెళ్ళాం దగ్గర చూడనిది నా మొగడు నాకడ చూడనిది చూపెడతా అన్నదట హుషారుగల్లా ఆడది అన్నట్టే ఉన్నది. వీడు ఏమైనా ఎద్దు లెక్కనే దానికి పని చేస్తున్నాడు అన్న సందర్భంలో మరో రకంగా అరే అదేంద్రో అది హుషారుగల్లా ఆడది, నువ్వు నీ పెళ్ళాం దగ్గర చూడనిది నా మొగడు నాకడ చూడనిది చూపెడతా అన్నదట అని వాని గుద్దంతా కడిగించుకుంటున్నది. వానితో ఆమె గుద్దంతా కడిగించుకుంటున్నది అంటే అన్ని పనులు చేయించుకుంటున్నది అన్న సందర్భంలో మరో రకంగా పొడుపు కథగా కూడా దీన్ని వాడుతూ ఉంటారన్నమాట. నీస్కౌసు ముట్ట దీక్ష తీసుకున్న కాశీకోతున్నా అన్నదట ఓ పిల్లి. అయితే పిల్లి మొట్టమొదట మన నులకతాడు చేసే వాళ్ళ ఇంటికి పోయింది. అమ్మ కొంచెం నులకతాడు ఇవ్వు అని అన్నాక ఆమె ఒక 3 నులకతాడు ఇచ్చింది. ఆ తాడు తీసుకొని
చక్కగా మన ఏది గూన్ల వాళ్ళ ఇంటికి పోయింది. పోయి అమ్మ కొన్ని రొయ్యలు పెట్టన్నాక ఆమె రొయ్యలు పెట్టింది. ఆ రొయ్యలు తీసుకొని చక్కగా చాకిరేవు కాడికి పోయింది. చాకలైన బూడిద ఆడుకున్నది. అక్కడ నుంచి చక్కగా కోమట్ల ఇంటికి పోయింది. అక్కడ బొట్టు ఆడుకున్నది. బొట్టు ఆడుకొని చక్కగా ఇది ఏం చేసింది, మంచిగా మన తాడుకు మంచిగా ఏది పేరును అల్లింది. అల్లి పిల్లి మిడలో వేసుకొని బూడిద పూసుకున్నది, అంటే పౌడర్ వేసుకున్నది, బొట్టు పెట్టుకున్నది, తయారై దారిలో పోతుండగా అక్కడ మన చిన్న ముసలింగయ్య అంటే ఎలుక అన్నమాట. ఎలుక ఈ పిల్లిని చూసి, ఓ పిల్లి బాబా ఎక్కడికి పోతున్నావు అని అంటే, నేను మన నీ ఇసుకౌసు ముట్ట దీక్ష తీసుకున్నా కాశీకోతున్నా అని చెప్పానంటే, మరి నేను కూడా తీసుకుంటా, నేను కూడా వస్తా అంటే రా అని చెప్పి అన్నది. అన్న తర్వాత ఇక చక్కగా ఈ పిల్లి వెంబట ఎలుక పోతున్నది. పొంగ పెద్ద ముసలింగయ్య అంటే పందికొక్క అన్నమాట. పెద్ద ముసలింగయ్య ఏమంటుంది, పిల్లి బావ ఎక్కడికి పోతున్నావు అని అంటే, నేను దీక్ష తీసుకున్నా నీస్కౌసు ముట్ట కాశీకోతున్నా అని అంటే, మరి నేను కూడా వస్తా, నేను కూడా తీసుకుంటా అంటే రా అని అన్న తర్వాత ఈ పందికొక్కు కూడా ఏమంట పోతున్నది. పొంగ జుట్టుకోటయ్య అంటే కోడిపుంజ అన్నమాట. జుట్టుకోటయ్య పిల్లి బావ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను దీక్ష తీసుకున్నా నీస్కౌసు ముట్ట కాశీకోతున్నా అంటే, మరి నేను కూడా వస్తా, నేను కూడా తీసుకుంటా దీక్ష అంటే రా అని చెప్పి చక్కగా మన కోడిపుంజు కూడా పిల్లి ఏమంట పోతున్నది. పొంగ ఈ కెంపు నందయ్య అంటే సమర్కాకి అన్నట్టు. సమర్కాకి ఏమంటున్నది, పిల్లి బావ ఎక్కడికి పోతున్నావు అని అంటే, నేను నీస్కౌసు ముట్ట దీక్ష తీసుకున్నా కాశీకోతున్నా అని అంటే, నేను కూడా వస్తా, నేను కూడా తీసుకుంటా అంటే రా అని చెప్పన్న తర్వాత ఇవి అన్నీ ఈ మన పిల్లి వెంబట ఈ 4 పోతున్నాయి. పొంగ ఈ పిల్లి ఏమంటున్నది అంటే, నేను దీక్ష తీసుకున్నా, నా మెడలో రొయ్యల పేరు ఉన్నది, కానీ నేను ముట్టడం లేదు. ఎందుకు అనంటే, నా మెడలో రొయ్యల పేరు ఉన్నది, నేను ముట్టడం లేదు, దీక్ష తీసుకున్నాను కాబట్టి మీరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి, అల్లరి చేయరాదు, ఎవరైతే అల్లరి చేస్తారో వారిని నేను శిక్షిస్తాను అని చెప్పి అని అంటే, సరే అని చెప్పి ఇవి అన్నాయి. అన్న తర్వాత సాయంత్రం వేలైంది, పొద్దుగూకుతున్నది. ఈ ఒక హనుమాన్ల గుడి ఉంటుంది కదా, పోయేటప్పుడు హనుమాన్ల గుడి దగ్గరికి పోయి, మరి మనము ఇక్కడ ఇదే గుడిలో పడుకుందాము, తెల్లవారిన పిదప మళ్ళీ మనం కాశీకి బయలుదేరుదాము అని చెప్పాను. అన్నాక సరే అని చెప్పి ఈ పిల్లి అన్నిట్లను లోపల తోలింది, తలుపులు వేసి మీరు ఎక్కడోళ్ళు అక్కడ పడుకోండి అన్న తర్వాత ఓ మూలకు ఎలుక పడుకున్నది, ఓ మూలకు పందికొక్కు పడుకున్నది. హనుమాన్ల విగ్రహం పైన కెంపు నందయ్య అంటే మన సమర్కాకి, జుట్టుకోటాయి అంటే కోడిపుంజి, ఇవన్నీ పడుకున్నాయి అన్నమాట. విగ్రహం మీద పడుకున్న తర్వాత ఈ పిల్లి ఏమంటున్నదంటే, ఓ చిన్న ముసలింగయ్య, అక్కడ హనుమాన్ల విగ్రహం ముందు పీట మీద అక్షింతలు ఉన్నాయి, అక్షింతలు మాత్రం ముట్టకూడదు అని అంటే, ముట్ట అని చెప్పాను. అన్న తర్వాత సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ఈ ఎలుక పోయి మళ్ళగా పీట మీద అక్షంతలు బుక్కేసరికి పీట మీద అక్షంతలు బుక్కింది, మరి దాన్ని శిక్ష వేస్తున్నాను అని చెప్పి వీళ్ళకి చెప్పింది పిల్లి. సరే వేయండి అన్న తర్వాత ఈ ఎలుకను కొరికి తినిపారేసింది. మళ్ళీ కొద్దిసేపటికి 12 గంటల ప్రాంతంలో ఈ మన పెద్ద ముసలింగయ్య 12 గంటల ప్రాంతంలో హనుమాన్ల గుళ్ళో మూలకు ఇట్లా గీరుతున్నది. ఈ గీరే శబ్దాన్ని విని పెద్ద ముసలింగయ్య గీరుతున్నది చూడండి అని చెప్పి పెద్ద ముసలింగయ్యను కూడా కొరికి పారేసింది. మళ్ళీ కళ్ళు మూస్తూ తెరుస్తూ చూస్తూనే ఉన్నది ఈ పిల్లి, ఎవరేం చేస్తారో అని. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో మన జుట్టుకోటయ్య కొక్కరోకో అని చెప్పి కోడిపుంజు కూసింది. కోడిపుంజు కూడా అల్లరి చేసింది అని చెప్పి కోడిపుంజును కూడా దీన్ని పారేసింది. ఇక తెల్లవారుతుండగా మన సమర్కాకి గుప్పు మన అన్నది. చూడు నువ్వు అల్లరి చేసినావు అని చెప్పి ఆ సమర్కాకిని కూడా తిని పారేసింది. అంటే ఈ పిల్లి ఈ కాశీకి బయలుదేరలేదు, చక్కగా మళ్ళీ తన ఊరికి వచ్చి ఈ సాకిరేవు కాడికి బూడిద కోసం పోయింది. అప్పటికే ఓ పిల్లి వచ్చి ఆ బూడిదలో పిల్లి ఎరిగి కప్పిపోయింది. ఇదే పిల్లి అనుకొని ఆయన ఒక దెబ్బేసిండు. అక్కడి నుంచి చక్కగా మన కోమట్ల ఇంటికి పోయింది బొట్టు కోసం. అప్పటికే ఓ పిల్లి వచ్చి వాళ్ళ పాలు అయిపోయింది, ఇదే పిల్లి అని చెప్పి ఆయన ఒక దెబ్బేసిండు. అక్కడి నుంచి చక్కగా మన ఇక్కడికి పోయింది, మన గూన్ల వాళ్ళ ఇంటికి అట్ట చేపలకి అయింది. పోయేవరకల్లా మన రొయ్యల కోసం పోయింది. పోయేవరకల్లా అప్పటికే ఓ పిల్లి వచ్చి అట్టి చేపలు నింపిపోయింది. ఇదే పిల్లి అని చెప్పి ఆయన ఒక దెబ్బేసిండు. ఈ దెబ్బలకు తాళలేక పిల్లి చచ్చిపోయింది. అంటే ఎవరైతే మోసం చేస్తారో మోసం చేసే పనులలోనే చచ్చిపోతారు. అయితే మన వాళ్ళు పిల్లికి రొయ్యల మొలతాడు తీరు అని అంటే, ఎప్పుడు మోసం ఎవరినో చేయాలి అని చూస్తారు అని, నమ్మించి గొంతు కోసినట్టు అని,
మన ఏది నీస్కౌసు ముట్ట దీక్ష తీసుకున్నా కాశీ కోతున్నా అన్నదట ఓ పిల్లి అని మన వాళ్ళు అంటుంటారన్నమాట. అయితే కొంతమంది అమాయకులైన వ్యక్తులు కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్ముతారు. కొంతమంది అమాయకులు కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్ముతారన్నమాట. నమ్మిన వ్యక్తులను వీళ్ళు జీవితంలో కోలుకోకుండా చేస్తారు. అయితే అలాంటి సందర్భంలో ఈ సామెతను మన వాళ్ళు ఉపయోగిస్తారు. మరిన్ని సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం.